లుక్ ఎట్ దట్ వ్యూ. సూపర్ సన్సెట్ అనమాట. సో సూపర్గా ఉంది చూడండి ఎలాగుందో. బ్యూటిఫుల్. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఈ సమ్మర్లో మీ ఫ్యామిలీతో అయితే ఏదో ఒక ప్లేస్కి అయితే వెళ్ళండి. మా తాలిబ్ని సో పిల్ల బచ్చాలు మొత్తం అన్యాయం చేశారు గాయస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ HRW Vlogs. సో ప్రజెంట్ మనం అయితే పొలాల్లో అయితే ఉన్నాం అనమాట. సో మీకైతే thumbnail ఇంకా టైటిల్ చూసి అయితే అర్థమైపోయి ఉంటుంది సో మనం ఏం చేస్తున్నాం, ఏంది బ్లాగ్ ఏందని. సో ఈరోజు మనం అయితే మధ్యాహ్నం నుంచి అయితే సో తాటి ముంజల కోసం అయితే వచ్చున్నాం అనమాట. సో మా విలేజ్ వెనకాలే అనమాట. సో పొలాలు చాలా అంటే ఉంటాయి ఇక్కడ. సో ఎలాగో ఇటైతే వచ్చేసాం. సో చెట్లు అయితే చాలా అయితే ఉంది. సో ఇప్పుడే అనమాట మనం అయితే వచ్చింది. సో గైస్ చాలా అంటే చాలా రోజులైంది మనం అయితే ఇలాగ బ్లాగ్ అయితే తీసి. సో ఒక 20 days అవుతా ఉంది. సో ఈ బ్లాగ్ మాత్రం ఫుల్గా అయితే చూడండి మీరైతే. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. సో బెస్ట్ సమ్మర్లో మాత్రం నేను ఎప్పుడు అనుకున్నాను, లాస్ట్ ఇయర్ అనుకున్నాను ఇలాంటి బ్లాగ్ తీద్దామని. సో సమ్మర్ వస్తే మాత్రం ఎప్పుడెప్పుడు ఇలాంటి బ్లాగ్ తీద్దామని అయితే అనుకున్నాను. సో ఈరోజు మేమైతే ఒక 5 మంది అయితే వచ్చామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మీరైతే. సో ఏ విధంగా కట్టాలి తాడు. సో ఫస్ట్ అయితే మనం అయితే ఇలాంటి ఒక బద్ద తీసుకోవాలన్నమాట. సో దాని తర్వాత ఇలాగ ఈ విధంగా పెట్టి అయితే కట్టాలి సో గెడకి. సో మన దగ్గర ఎవరు చెట్టు ఎక్కే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనం అయితే ఒక గెడ తీసుకొచ్చుకున్నాం పెద్దది. సో దీంతో అయితే మనం ఇప్పుడు కట్టి కోసేయడమే. సో ఈ విధంగా. సో ఒక పక్క మన టైం ల్యాప్స్ అవుతా ఉంది. ఇక్కడైతే గెడ అయితే కడతా ఉన్నారు తాడు. ఇంకా ఒక 30 minutes పట్టిద్ది. సో ఒకేసారి గట్టింగ్ అయితే కట్టాలన్నమాట. సో మళ్ళీ ఓడకూడదు. సో మా వాడు ఏదో చెప్తున్నాడు ఇందాక నుంచి. తలీబ్ చెప్పు తలీబ్. హాయ్ చెప్పు తలీబ్. చెప్పరా హాయ్. సో మా తాలిబ్ని సో పిల్ల బచ్చాలు మొత్తం అన్యాయం చేశారు గాయస్. సో ఇది కూడా రాబోతుంది తొందరలోనే. గైస్ ఫైనల్గా మనమైతే గెడకి కత్తి కట్టడం అయితే అయిపోయింది. చూస్తున్నా కదా ఏ విధంగా కట్టారో. సో ఇప్పటి వరకు మీరైతే టైం ల్యాప్స్లో అయితే చూసారు కదా. సో ఇక కట్టేసాం కదా. సో ఇక చెట్లలో కోసేయడమే. సో కనిపిస్తుందా మీకైతే? సో అంత కనిపించదు. సో కాయలు అయితే ఈ చెట్లోనే ఉంది. సో మనైతే దీంతోనైతే స్టార్ట్ చేద్దాం. చూడండి గెడ చూడండి ఎంత పెద్దగా ఉందో. రే నాయన ఆడ ఉంది. కోయడం ఏది కోసేసినాం. సో ఫస్ట్ అయితే చెక్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఒక కాయ. సో తాలిబ్ గడు అయితే చేస్తున్నాడు అక్కడ. తమ్ముడు ఎప్పుడైనా కోసావు అసలు? దిగ కొయ్యి కోసేయడమే. ఫైనల్గా చూడండి ఫస్ట్ కాయ ఇది. సో అంతగా లేదు లోపల. సో లోపల లోతు వరకు అది ఉంటే బాగుంటుంది. సో క్యాన్సిల్. ఈ చెట్టు అయితే క్యాన్సిల్ అయితే చేసాం. సో అంతగా లేదు కాబట్టి క్యాన్సిల్ ఇది. సో ఆ చెట్టుకి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే. అబ్బా నాయన. సో ఆ 2 చెట్లలో వేస్ట్గా ఏ కాయ కూడా బాగలేదనమాట. సో ఏంటంటే వెతకుతూ ఉండడమే. సో అదే కానీ ఎవరైనా చెట్టు ఎక్కే వాళ్ళైతే సో వాడికి తెలుసు కదా ఏ కాయ ఎలాగ ఉంటుంది అనేది. సో వాడు ఏంటంటే ఒకే ఒక చెట్టు ఎక్కినా దాంట్లో ఫుల్గా ఉంటుంది. సో మొత్తం అయితే కోసేయచ్చు. సో మాకైతే చెట్టు ఎక్కడానికి రాదు. సో దానికోసం అయితే గెడలో తిరుగుతూ ఉండడమే. సో చాలా ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ. సో లాస్ట్ వరకు మొత్తం తాటి చెట్లే అనమాట. సో 2 బస్తాలు కూడా తీసుకొచ్చారు మళ్ళీ మా వాళ్ళు అయితే ఇంటికి తీసుకెళ్ళడానికి. సో అది కూడా చూద్దాం. ఎండ మాత్రం దంచేస్తూ ఉంది. సాయంత్రం అవుతా ఉన్నాం కదా. సో ఇప్పుడు ఈ చెట్లో సో ఒక కాయ అయితే ఒక గెల అయితే కోస్తే సో చూడండి ఎలాగుందో. దీనిలో అసలు ఏమంటారు ముంజికాయలే లేదు. దీని అసలు మొత్తం ప్లెయిన్గా అయితే ఉంది. సో ఎంత కట్ చేసినా దీనిలో అయితే అస్సలు లేదు. సో ఇలాంటి చెట్లు పుట్టి ఏం ప్రయోజనం చెప్పండి. ఇంత కష్టపడి మేము ఇంత దూరం అయితే వస్తే సో ఇలాంటి కాయలు వస్తుంది దీంట్లో. చెల్లెస్
వెళ్తా ఉండడమే. సో ఇంకా చాలా దూరం ఇటు వెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక్కటే లాస్ట్ చెట్టు అనమాట. ఇది మొత్తం ఇది టెంకాయ చెట్లు. సో టెంకాయ కూడా వాడు కోస్తే బాగానే ఉంటుంది నేనైతే అనుకుంటా ఉన్నాను. సో వీలైతే అది కూడా వేసేద్దాం, ఎండకి మంచిది కదా తాగితే. సో ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఇటు వెళ్ళాలన్నమాట. సో వెళ్దాం, అర్థం వెళ్తా ఉండడమే. సో మొన్నే తీద్దాం అనుకున్నాం బ్లాగ్, ఏంటంటే అప్పుడు కొంచెం సెట్ అవ్వలేదన్నమాట. సో చాలామంది అయితే ఉన్నారు, అప్పుడు అంతగా సెట్ అవ్వలేదు. సో దానికోసం అయితే ఈరోజు మీకోసం చాలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ నేనైతే బ్లాగ్ అయితే తీస్తున్నాను. ఓకే, ఈరోజు సాటర్డే. సో రేపు వచ్చేయాలి మ్యాక్సిమం బ్లాగ్ అయితే, సండే అయితే వచ్చేస్తుంది. సో వీడియో మాత్రం పూర్తిగా చూడండి మిత్రులారా మీరైతే. సో ఫైనల్గా గాయస్ మనమైతే ఈ చెట్టుకాయ అయితే వర్కౌట్ అయింది మనకైతే. సో మంచిగా సూపర్గా ఉంది. సో చూస్తున్నారు కదా మీరు, ఫ్రెష్గా ఉంది. సో సమ్మర్లో మీరు మాత్రం ఒకసారి ట్రై చేయండి. సో బ్లాగ్ తీస్తూ ఉంటే మా వాడైతే ముసి నవ్వులు నవ్వుతా ఉన్నాడు. సో చూడండి బా, ఆ నవ్వు బా నాయనా. సో ఇది చూడండి, ఫయాజ్ నామ్ హే ఫయాజ్, డాన్ హే ఇస్కాపల్లి మ్యాటర్ ఉన్నాయి. సో దీన్ని తినేద్దాం మనం అయితే ఇప్పుడు ఫటాఫట్గా. మంది సో ఫైనల్గా మనం టేస్ట్ సూపర్గా ఉంది గాయస్. లాగో ఈ చెట్టు మాత్రం టేస్ట్ సూపర్గా ఉంది. ఈ చెట్టు టేస్ట్. సో ఈ కొట్టు. సో గైస్ ఇప్పటికీ ఒక 4-5 చెట్లు తిరిగినా కూడా సో ఏ చెట్లో కాయ కూడా అంతగా అయితే అంతే స్వీట్గా టేస్టీగా అయితే లేదనమాట. సో ఇంకా వెతకుతానే ఉన్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం అయితే 5 అయిపోయింది. సో 5 అవుతున్నాం, ఇంకా మనం అయితే వెతకుతానే ఉన్నాం. సో అది కూడా లేకుండా ఇంటికి కూడా తీసుకువెళ్ళాలి. చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంది ఇంకా. సో ఒక మంచి పెద్ద చెట్టు, మంచి కాయలు ఉంటాయి, దాంట్లో అయితే కోస్తే మొత్తం అయితే క్లారిటీగా అయితే మీకు అయితే చూపిస్తాను. సో అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం మొత్తం కటింగ్ చేసుకుంటా అయితే నేనైతే వెళ్తా ఉన్నాను. సో మినీ బ్లాగ్స్ అయితే చేసుకుంటా వెళ్తా ఉన్నాను. సో మీతో మాట్లాడుకుంటా బ్లాగ్ తీసుకుంటా కింద చూసుకోకుండా వెళ్ళాను అనుకోండి. సో బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందో. సో కాళ్ళు బెనికే ప్రమాదం కూడా ఉంది. సో అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రంట్ చూడండి వ్యూ ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా. సో సూర్యుడు ఉన్నారు కాబట్టి అంతగా కనిపించదు, బాగుంది. సో గాయ్స్ ఇది ఇప్పుడే మనం కోసిన ఫ్రెష్గా ఉంది, ఇంకో చెట్టుది అనమాట. సో దీన్ని చూడండి వాటర్ ఎలాగ వస్తుందో, తినేయడం ఇంకా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఈ సమ్మర్లో మీ ఫ్యామిలీతో అయితే ఏదో ఒక ప్లేస్కి అయితే వెళ్ళండి. సో మేమైతే మా దగ్గరలో ఉన్న ఇలాంటి ముంచకాయల దగ్గరికి వచ్చాం. మీరైతే ఏమంటారు వండర్లా, ఫన్ పార్క్కి అలాంటి ప్లేసెస్ అయితే మీరైతే వెళ్ళండి. సో ఏదో ఒకటి ఎంజాయ్ చేయండి సమ్మర్లో. సో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. సో ఇంకొక చెట్టు, ఇది చెట్టు నెంబర్ 7. కొట్టు. A few minutes later. Look at that view. సూపర్ సన్సెట్ అనమాట. సో సూపర్గా చూడండి ఎలాగుందో, బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఈ చెట్టు మాత్రం పూర్తిగా ఎండిపోయి ఏమైనా ఉందా సన్సెట్, సూపర్ సన్సెట్. కత్తి బ్యూటిఫుల్గా ఉంది. నాకు మాత్రం చాలా సూపర్గా ఉంది ఇలాగ రియల్గా చూస్తూ ఉంటే. సో ఇక మీద సాజన్న చూడండి అలిసిపోయినాడు. సూపర్గా ఉంది సన్సెట్ మాత్రం. అన్నా ఏనా కొట్టు. సో ఫైనల్గా అయితే 1 2 3 4 5 గెలలు, ఇంకా ఇక్కడ 4 కాయలు ఉన్నాయి. సో అన్న కూడా తీసుకొస్తున్నాడు అక్కడి నుంచి కూడా కాయలు, అక్కడ కూడా తీసుకెళ్ళిపోయారనమాట. సో అలాగ సాయంత్రం అయిపోయింది గాయస్. సో ఎగ్జాక్ట్ టైం అయితే 6:20 అవుతా ఉంది. సో ఇక అది మొత్తం అయితే ఇంటికి తీసుకెళ్ళిపోవడమే. సో గాయస్ ఫైనల్గా చూడండి పార్సల్ కూడా కట్టేసాం 2 బస్తాలు. సో ఇదైతే మా మావకి. చలో బాయ్ బాయ్. ఇదైతే సాజు అన్నకి, సమీర్ అన్న వస్తుంది. నా సమీర్ అన్న మిస్ యూ అన్న. చెప్పండి మా తాలిబాడు ఏదో చెప్తాడంట సమీర్ అన్నకి.
ఆ నవ్వు చూడరు ఆయన. సో ఇక వెళ్తానే ఉండడం తీసుకుని మాకు ఇంటికి తీసుకెళ్ళి